మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. శాంతి భర్త మదన్ మోహన్ ఎప్పుడైతే తెరపైకి వచ్చారో అప్పటి నుంచి మానవ హక్కుల సంఘాల నేతలు వారికి అండగా నిలబడుతున్న ప్రస్తుతం మనతో పాటు మానవ హక్కుల సంఘాల నేతలు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ఎపిసోడ్ మొత్తం ఏమంటారు, మీరు ఏం చెప్తారు? మదన్ మోహన్ గారు ఉన్నారు, ఆయన నేను తండ్రి కాదంటున్నాడు. సుభాష్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, ఆయన డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధమైనట్లుగా నిన్న మొన్న మీడియాలో చూసాము. విజయసాయి రెడ్డి గారు చెప్తూ కొడతా అంటుండే ఈ విషయాన్ని తీసుకొస్తే మీడియా వాళ్ళు అడిగితే అసలు ఎవరు తండ్రి అంటే ఒక కవి రాశాడు పాట, తెగిపడ్డా నింగి చుక్కలం మేము చెత్త కొండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యమ్మ లేని అనాథలం కాలు జారిన తల్లి ఎవ్వరో ఖండ కవరమెక్కిన తండ్రి ఎవ్వడో. తప్పు ఎవరి వల్ల జరిగినా ఇక్కడ బలవుతున్నది ఆ బిడ్డడు. పిల్లలు దేవునితో సమానం అంటారు, ఆ దేవుడికి అన్యాయం జరిగింది. ఆ బిడ్డ గొంతు లేదు, ఆ బిడ్డ మాట్లాడలేడు. నా తండ్రి ఎవడని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అందుకనే బాలల హక్కుల పరిరక్షణ వేదిక నుంచి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ బిడ్డకు తండ్రి ఎవడని తేల్చాలి, ఆ బిడ్డ గౌరవంగా బతకాలి, ఆ బిడ్డ సజీవంగా ఉండాలి, ప్రాణాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరిలాగా ఆత్మగౌరవంతో గల్ల ఎగిరేసుకొని గొప్పవాడిలాగా కావాలంటే సమాజం సూటిపోటి మాట్లాంటది. ఇవాళ కట్టుకున్న భర్తనని మీడియా ముందుకు వచ్చాడు మదన్ మోహన్ గారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ బిడ్డ పుట్టాడు, నాకు సంబంధం లేదంటున్నాడు. ఇంకా మిగతా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సంబంధం లేదంటున్నారు. వీటి ఫలితంగా ఆ బిడ్డ ఎంత మానసిక క్షోభను అనుభవించాలి రేపు. తండ్రి ఎవరనేది తెలియకపోతే, ఒక సినిమాలో పుష్ప సినిమాలో హీరోకు ఇంటి పేరు లేదు, ఇంటి పేరు లేకపోతేనే ఎంతో ఆవేదన గురై సినిమా స్టోరీ అంతా నడిచి పెద్ద ఫైటింగ్ జరగాల్సి వచ్చింది. మరి ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకుండా ఈ మీడియా అంతా కూడా 3 రోజుల నుంచి డ్రామాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో పెద్ద చర్చ ఎక్కడ చూసినా ఈ చర్చ జరుగుతుంది. ఒక తల్లి, 3 తండ్రులు, అసలు తండ్రి ఎవరు, ఏం కథ అనేది. అంటే ఒక పవిత్రమైన జన్మస్థానాన్ని ఇంత అపవిత్రం చేస్తూ ఆ బిడ్డని గందరగోళం చేసి ఆత్మన్యూనతకు గురి చేసి ఆ బిడ్డకు తండ్రి ఎవరో లేకుండా చేయటం, ఇది దుర్మార్గం, ఇది సభ్య సమాజం ఖండించాల్సిన విషయం. కాబట్టి ప్రభుత్వం ఈ కేసును సుమోటోగా స్వీకరించాలి. ఆ బిడ్డకు తండ్రి ఎవరో అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, ఆ రాష్ట్ర హోంమంత్రి గారిని, ఆ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారిని కూడా కలుస్తాం. ఈ విషయాన్ని నిజాలు నిగ్గుదేల్చి సమాజం ముందు పెట్టి ఆ బిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రభుత్వం అన్ని రకాల సత్వర చర్యలు చేపట్టాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రెసిడెంట్గా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.